ఈ ముచ్చటిన్నరా విజయ్ దేవరకొండ కెరియర్‌ల మరింత వేగం పెంచిండంట. ఇక రీసెంట్‌గా విడుదలైన ఫ్యామిలీ స్టార్ అనుకున్నంత సక్సెస్ కాకపోయేసరికి మస్తుగా పరిషాన్ అయినట్టున్నాడు. ఇక గందుకే ఇప్పుడు ఆ సక్సెస్‌ని ఒక రేంజ్‌ల జోరుగా కొనసాగించాలని పలు సినిమాలు లైనప్‌లో పెట్టిండంట. ఇక మాత్రం అసలు గ్యాప్ ఇయ్యకుండా వెంటనే 3 సినిమాలు పూర్తి చేయాలని పూనుకున్నాడంట. ప్రస్తుతం గౌతమ్ తిన్నూరి డైరెక్షన్‌లో ఒక సినిమా ఒప్పుకున్నాడంట. గౌతమ్ తిన్నూరి అంటే ఎవరనుకుంటున్నారు? జెర్సీ సినిమా చూసిర్రు కదా! ఇక ఆ సినిమా ఎంత హిట్ అయింది, ఎంత సక్సెస్ అయింది అనేది యాదికున్నది కదా! ఇక ఆ సినిమాకి ఈ సినిమాకి కూడా మాత్రం తీసిపోదు అనే విధంగా ఉండబోతున్నదంట సినిమా. ఇక ఈ సినిమా జానర్ ఏందనుకుంటున్నారు? పీరియాడిక్ స్పై థ్రిల్లర్ అంట. మంచిగా ఇంట్రెస్టింగ్ ఉన్నది కదా! అయితే దీన్ని నిర్మిస్తున్న వాళ్ళు ఎవరనంటే సితారా ఎంటర్‌టైన్‌మెంట్ వోళ్ళు నిర్మిస్తున్నారంట. ఇక ఇది కూడా విశేషమనే చెప్పుకోవాలి. మళ్ళా ప్రస్తుతం విజయ్ దేవరకొండ యాక్షన్ సినిమాలు గానీ, అట్లనే మిస్టరీ, థ్రిల్లర్ లాంటి కథలు ఎంచుకుంటున్నాడంట. ఇక ఆ కథలు ఎంపిక చేసుకుంటనే ఎమోషను ఇట్లాంటివి ఏవి మిస్ గాకుండా జాగ్రత్తలు గూడా తీసుకుంటున్నాడంట. ఇక ముందు సినిమాల కంటే భిన్నంగా ఉండబోతున్నాయంట ఈసారి సినిమాలన్నీ. ఇంకో ముచ్చటేందనంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాలు వెంటనే పూర్తి చేయడానికి మస్తుగా ట్రై చేస్తున్నాడంట. రీసెంట్‌గా ఈ సినిమా అదే గౌతమ్ తిన్నూర్ డైరెక్షన్‌లో వచ్చే సినిమా వైజాగ్‌ల జరంతా షూటింగ్ అయితే కంప్లీట్ అయిందంట. మళ్ళా ఈ సినిమాలో హీరోయిన్ విషయానికొస్తే ముందుగాల శ్రీలీలని ఎంపిక చేసుకున్నారు. ఇక ఆమె డేట్లు అడ్జస్ట్ గాక ఆమె అయితే తప్పుకున్నది. ఇక ఆ తర్వాత సినిమాలో హీరోయిన్‌లు 2, 3 పేర్లయితే ఇనబడ్డాయి. దాంట్లో భాగ్యశ్రీ బోర్సే. అదే రవితేజ కొత్త సినిమాలో నటిస్తున్నాడు జూడురి. ఇక గామె. ఇంకొకరు ఎవలంటే మమితా బైజు. ఈ పేరు యాదికున్నదా? 'ప్రేమలు' అనే సినిమా గుర్తున్నది కదా! ఇక ఆ సినిమా మస్తుగా హిట్ అయింది. ఇక ఆడనే కాదు ఈడ కూడా మస్తుగా హిట్ అయింది. కుర్రకారుల గుండెలోకి సీదా తీసుకుపోయినది. ఇక ఈ ఉంటే మాత్రం మంచిగానే ఉంటదనుకుంటా. ఇక ఇప్పుడు మస్తుగా ట్రెండ్ అయితున్నది కాబట్టి. మళ్ళా కానీ వీళ్ళిద్దరు ఉన్నారా లేదా హీరోయిన్ ఎవరనేది స్పష్టత అయితే లేకపాయే. ఇక ఈ సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఇన్నురి. ఎవరనుకుంటున్నారు? దీంట్లో టాలెంటెడ్ హీరో కూడా ఉన్నాడంట. విజయ్ దేవరకొండ కాదండోయ్! ఇంకో హీరో అంట. ఆయన ఎవళ్ళనుకుంటున్నారు? సత్యదేవ్. ఇక రీసెంట్‌గా ఈయన 'కృష్ణమ్మ' అనే సినిమాతోని మన ముందుకొచ్చిండు. ఇక ఆయన నటనతోని అందరిని కట్టి పడేసిండు. అంత బాగా నటించిండు ఆ సినిమాల. అయితే సత్యదేవు ఎనకటిగా విలన్ పాత్రలు కూడా చేసిండు. అయితే విలన్ పాత్రలు చేసినా గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క ఇప్పుడు ఒప్పుకునేందుకు రెడీగా ఉన్నాడంట. ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నాడంట. ఇక కథ బలంగా ఉండి, ఇక ఆయన పాత్ర అద్భుతంగా ఉంటే మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడంట. మళ్ళా సత్యదేవ్ పాత్ర అసలు విజయ్ దేవరకొండ సినిమాల ఎట్లాంటి పాత్ర ఉండబోతున్నది అనేది ఇంకా స్పష్టత రాలే. ఎందుకనంటే అధికారికంగా ఎట్లాంటి క్లారిటీ గానీ, అనౌన్స్‌మెంట్ గానీ ఇయ్యలేదు గాబట్టి. ఇక ఈ సినిమాల ఆయన ఎట్లాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నాడో, ఎట్లాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడో అనేది మీకేమనిపిస్తున్నది? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. అట్టనే అడగంటుంటది అది గూడా నొక్కుర్రి. మళ్ళొస్తా.